నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని చింతచెట్ల కాలనీ వాసులు నేడు తమ ప్రాంత సమస్య కోసం నాగదేవతకు ప్రత్యేక పొంగళ్లు పెట్టుకుని దేవతకు నైవేద్యం సమర్పించారు. తమ కాలనీలో ఇటీవల నెలకొన్న స్థల సమస్యపై తమ ప్రాంత అభివృద్ధి కోసం నేడు ఉదయాన్నే పొంగళ్లు పెట్టుకుని అనంతరం నాగదేవత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం నిర్వహించారు. నాగదేవత శిలకు ప్రత్యేక అలంకరణ చేసి పసుపు కుంకుమతో అలంకరణ చేశారు. అనంతరం దేవతను కాలనీవాసులు పూజిస్తూ తమ ఇళ్లకు కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా కొందరు మహిళలకు నాగదేవత ఒంట్లో పూని పూనకంతో వారు దేవతను కీర్తించారు. మిగతా మహిళలు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు పెట్టి పూజలు నిర్వహించారు. తర్వాత ఒంట్లో అమ్మవారు పూని పూనకం వచ్చిన మహిళలపై పసుపు నీళ్లు చెల్లి శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉండేవారు మాట్లాడుతూ తాము 3 తరాలుగా ఇక్కడ నివసిస్తున్నామని, ప్రస్తుతం తమ ప్రాంతాన్ని ఖాళీ చేయమంటూ అధికారులు సూచించడంతో తమకు ఎంతో ఆవేదనగా ఉందని, ఎన్నో ఏళ్లుగా తాము నివసిస్తున్న తమ ప్రాంతంలో ఇక్కడ చిన్నపాటి ఇల్లు నిర్మించుకుని పూట కూలీలుగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని, అందుకోసం నాగదేవతకు పొంగళ్లు పెట్టుకున్నామని తెలిపారు. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం. ఇది వచ్చి చింతచెట్టు కాలనీ బస్టాండ్ సెంటర్ సార్. ఇక్కడ మేము మాకు తెలిసి ఇప్పుడు నాకు 32 ఏళ్ళు సార్. 32 ఏళ్ళ నుంచి నాకు ఊహంతా ఇక్కడ తెలిసింది. నాకు మ్యారేజ్ అయినా కూడా ఇక్కడే ఉన్నాం మేము కాపురము. మా అమ్మ వాళ్ళ హయాము, నా హయాము, ఇప్పుడు నా పిల్లల హయాము వచ్చింది సార్. మేము ఇక్కడే మా చిన్న పిల్లలప్పుడు అసలు మా కాలువలు లేవు, ఏమి లేవు సార్. కుళాయిలు కూడా లేవు. మేము బయటకు వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం. అప్పుడు మరి మురి గుంటలో నీళ్ళు ఎత్తిపోసుకునే వాళ్ళం సార్. అప్పుడు ఎవ్వరు ఇది మీది ఇది మాది అని ఎవరు రాలేదు సార్. మేము అప్పుడు గుడిసెలు వేసుకొని ఉన్నాం. ఆ గుడిసెలు ఏంటంటే ఎండాకాలం వస్తే కాలిపోయాయి చాలా మంది కూడా ఇక్కడ. తర్వాత కూల్ చేసుకొని అప్పు సప్పు తెచ్చుకొని రేకులు కొట్టాలు వేసుకున్నారు. అప్పుడు ఎవరు రాలేదు ఇది మాది అని. ఇప్పుడు బస్టాండ్ కట్టేసరికి ఇక్కడ టెంపుల్ కట్టి 15 సంవత్సరాలు అయింది సార్. టెంపుల్ లేదు అక్కడ. చాలా దుర్వలమైన వాసన, అది అందరూ తెలుసు. ఆత్మకూరులో నేను చాలా చిన్నదాన్ని. అప్పుడు అందరూ ఇలా పెట్టుకోబోయేవాళ్ళు. తర్వాత రాఘవ సార్కి ఏమనిపించింది, ఏమో అక్కడ టెంపుల్ కట్టాలని కట్టాడు. ఇప్పుడు అందరూ దండం పెట్టుకున్న దానివల్ల జేఆర్పేట బాగా డెవలప్మెంట్ అయింది.
ఇది నాగారు కొమ్మ. మేము మట్టిలో నుంచి కింద నేల నుంచి నింది అమ్మవారు. ఆ రోజుల్లో నుంచి అట్టే అందరు దండం పెట్టుకుంటానే పోతున్నాం. తర్వాత చిన్నగా అరుగు కట్టించుకున్నాం. దానికి ఏం రేకులు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు సార్. మేము అప్పు సప్పు తెచ్చుకొని ఇల్లులు కట్టుకున్నాం. వాటికి కూలి చేసుకుని వడ్డీలు కట్టుకుంటున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూలీ నాలు చేసుకుని తినేవాళ్ళు తప్పక కోట్లకు ఉండేవాళ్ళు అంటూ ఎవరూ లేరు. లేదు వాళ్ళు ఉన్నారంటున్నారు కదా, మీరు అన్ని ఆధార్ కార్డులు తీసుకోండి, రేషన్ కార్డులు తీసుకొని మొత్తం ఆన్లైన్ తీసుకొని కలెక్టర్ గారు అంటున్నారు. అందరూ చూసుకోండి, ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. లేదు మంత్రి గారు రండి, వచ్చి బజార్ మొత్తం పరిశీలించండి. ఇక్కడ బడా బాబులు ఉన్నారంట, బడా బాబులను కాపాడడానికి మమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నారు. మేమెంత సార్ మీ కాడ? మేము చీమలు అంటారు, మీరు ఏనుగులు, మేము చీమలం సార్. చీమల మీద మీ ప్రతాపాలు చూపించేదే. ఈ ప్రభుత్వం గెలవాలని మేము ఎంత సపోర్ట్ చేసామో మాకు తెలుసు, పక్కన నాయకులకు కూడా తెలుసు. కానీ ఈరోజు నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయని పరిస్థితి వచ్చింది. మేము అందుకని మా మొర ఆలోచించాలని అమ్మవారిని ఈరోజు పెట్టుకున్నాం. మీరందరూ దయచేసి దయ కలిగి మాకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా పట్టాలు, రోడ్లు ఖచ్చితంగా ఇప్పియాలా. మేము మాత్రం ఇక్కడికి మాత్రం లేచిపోం సార్. పోతే మేము మా పిల్లల శవాలే లేచిపోవాల్సింది తప్పితే ఏం పోయే ప్రసక్తే లేదు. ఎంతమంది వచ్చినా ఇక్కడ చచ్చిపోతాం మేము. రండి, మా శవాలు తీసుకొని మా శవాల మీద మీరు తీసుకెళ్ళండి. మేమైతే దానికి సిద్ధమే. ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి అయితే లేదు సార్. థ్యాంక్ యూ.